అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. అన్ని దిక్కులు సాధారణంగా ఉత్తర దిక్కు నుంచి లెక్కించబడతాయి. ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. శుక్రగ్రహం యొక్క పరిమాణం, ఆకారం దాదాపు భూమికి పోలి ఉండడం వలన శుక్రగ్రహం యొక్క పరిమాణం, ఆకారం అనేవి దాదాపుగా భూగ్రహాన్ని పోలి ఉండడం వలన శుక్రగ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహంగా పరిగణిస్తారు. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికు చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు. ఏ విధంగా? తైద్ అని అంటారు. ఈ గృహలలో ఆదిమానవులు గీచిన విల్లు, అంబుళ్ళు ధరించిన మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. ఈ గుహలలో ఆదిమానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవ ఆకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. చింతకుంట గుహలలో ఆదిమానవులు గీసిన విల్లు, అంబులు ధరించిన మానవ ఆకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. ఈ రాజవంశం కాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. ఈ తుగ్లక్ రాజవంశ కాలంలో తైమూర్ తాత తుగ్లక్ రాజవంశ కాలంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. 1917వ సంవత్సరంలో మహాత్మా గాంధీ సందర్శించిన నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. ఏ ఉద్యమం? చంపారాన్ ఉద్యమం అనేది నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా నిర్వహించబడ్డ ఉద్యమం. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి ఎవరు? భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి థామస్ బాల్టింగ్టన్ మెకాలే. మతం, జాతి, కులం, లింగ లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది. ఏ అధికరణ? 15వ అధికరణ ప్రకారం ఏ పౌరుడిని ఏ విధమైన కారణం వల్ల వివక్షత చూపరాదు. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఇలా పిలుస్తారు. దేశం యొక్క బాహ్య అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఇలా పిలుస్తారు. ఏమంటారు? సర్వసత్తాక. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్ సరి అయినదే. పరోక్ష ప్రజాస్వామ్యం భారతదేశం సరి అయినదే. కానీ పార్లమెంటరీ విధానం యుఎస్ఏ అన్నాడు. ఇది సరికాదనమాట. అధ్యక్ష తరహా విధానం యుఎస్ఏ. క్రింది వాటిలో పౌర శిక్షా స్మృతి కిందకి రానిది. క్రింది వాటిలో పౌర శిక్షా స్మృతి కిందకి రానిది ఏమిటి? విడాకులు, అద్దె సంబంధిత వివాదాలు, భూమి అమ్మకానికి సంబంధించిన వివాదం 3 పౌర శిక్షా స్మృతి కిందకి వస్తాయి. కానీ దొంగతనం కేసు అనేది నేర శిక్షా స్మృతి కిందకి వస్తుంది. దొంగతనం కేసు నేర శిక్షా స్మృతి కేసు. ఐబిఆర్డి మరియు ఐడిఏలను కలిపి సామాన్యంగా ఇలా అంటారు. ఏమంటారు? మరియు ఐడిఏలను కలిపి సామాన్యంగా ప్రపంచ బ్యాంకు అని వ్యవహరిస్తారు. మార్కెట్ గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుండి పొందుతాడు? ఎక్కడి నుంచండి? తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఇక్కడి నుంచి పొందుతాడు. ఎక్కడి నుండి? పంపిణీ కేంద్రం నుండి పొందుతాడు. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్, ఇంగ్లీష్ వారి వాణిజ్య నాయకులు వినియోగించుకున్న ఓడరేవు. 17వ శతాబ్దం ప్రారంభం నుంచి డచ్, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేవు సూరత్ ఓడరేవు. ఏమిటి? సూరత్ ఓడరేవు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపునివ్వలేదు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ 22 భాషలకు గుర్తింపునిచ్చింది కదా.
దాంట్లో పాలీ భాషకి గుర్తింపు ఇవ్వలేదు. బోడో, డోంగ్రీ, మైటేవి అనేది భారత రాజ్యాంగం గుర్తించిన భాషలే కానీ పాలీ అనేది భారత రాజ్యాంగం గుర్తించిన భాష కాదు. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవద్ అనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. ఎవరి బోధనలను? వల్లభాచార్యుల యొక్క బోధనలను పుష్టి మార్గం లేదా భగవద్ అనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా ఎంత ఉంటుందండి? 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడికి భూమికి మధ్య దూరం సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది ఎవరండి? సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించింది కేరళ సాహిత్య పరిషత్. ఏమిటి? కేరళ సాహిత్య పరిషత్. భూమి భ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఈ విధంగా పిలుస్తారు. భూమి భ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఫెర్లర్ నియమం అంటారు. ఫెర్లస్ నియమం అంటారు. గాంధార శిల్పకళ దీని చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది. క్రింది వానిలో ఫిరంగ్ పేలుడు కారణంగా మరణించిన 16వ శతాబ్దానికి చెందిన పాలకుడు. ఫిరంగ్ పేలుడు కారణంగా మరణించిన 16వ శతాబ్దానికి చెందిన పాలకుడు షేర్షా. షేర్షా ఫిరంగ్ పేలుడు కారణంగా మరణించారు. బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని ధారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిని ఒప్పించింది. ఏ మొఘల్ చక్రవర్తిని? ఔరంగజేబుని ఒప్పించింది. (1857) తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పుల్లో ఇది ఒకటి కాదు. ఏమిటది? భూస్వాములు జమీందారులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు అన్నాడు. ఇది సరికాదు. భూస్వాములు జమీందారులకు చెందిన భూములను జప్తు చేయలేదు. 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులేమిటి? భారతీయ ప్రజల మతపరమైన సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. భారత గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయ్ అని పిలువబడతారు అని పేర్కొంది. ఇతను రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. ఎవరు? గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. ఈ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారు. 1966వ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు జనవరి 24, 1950. మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరం సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం అని ప్రకటన ఇచ్చింది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. మన అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం. ఈ ప్రకటన ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించడానికి ముందు వీటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వీటి ఉత్పత్తిలో నూలు వస్త్రాలు. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదిక 2019 ప్రకారం 26% ప్రమాదాలకు గురవుతున్న వయో సమూహం ఎంత? 25 నుండి 35% సంవత్సరాల వాళ్ళే 26% ప్రమాదాలకు గురవుతున్నారు. ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లలో ఇది ఒకటి కాదు. ఏమిటది? ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు దానిలో భాగం కాదు. కెనడా ప్రాంతం, అపలేచియస్ పర్వత ప్రాంతం, పశ్చిమ క్లాడియోరాస్ అనేది ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు గల 3 జోన్లు. మొయూనుద్దీన్ చిస్తీ దర్గా ఇక్కడ కలదు. మొయూనుద్దీన్ చిస్తీ దర్గా అజ్మీర్లో కలదు.
తేనీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఈ జిల్లాలో కలవు. తేనీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు మనకి శ్రీకాకుళం జిల్లాలో కలవు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ ప్రాంతం గుండా వెళుతుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం మిర్జాపూర్. రాష్ట్రం ఏమిటి? ఉత్తరప్రదేశ్. మిర్జాపూర్ ప్రాంతం గుండా వెళుతుంది. అలకనంద నది జన్మస్థలం ఎక్కడ? అలకనంద నది జన్మస్థలం సతోపంత్. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధిక అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం. కొత్త రాతియుగం కాలం. కొత్త రాతియుగం కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? BCE 8000 సంవత్సరాల నుండి BCE 3000 సంవత్సరాల వరకు. మహామండలేశ్వర అనే బిరుదు కలిగిన కాకతీయ పాలకుడు. మహామండలేశ్వర అనే బిరుదు కలిగిన కాకతీయ పాలకుడు గణపతి దేవుడు. తెగవారు సాల్ మహూబా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. ఎవరు? కోండులు. కోండు తెగవారు సాల్ మహూబా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. స్వదేశీ ఉద్యమాన్ని ఇక్కడ వందే మాతర ఉద్యమం అని పిలిచారు. స్వదేశీ ఉద్యమాన్ని కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమం అని పిలిచారు. గవర్నర్కి సంబంధించిన సరి అయిన వాక్యాలు గుర్తించండి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు, సరి అయినదే. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారు, సరి అయినదే. కొన్నిసార్లు 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు, ఇది కూడా సరి అయినదే. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లు 3 గవర్నర్కి సంబంధించి సరి అయినవే. భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, సరి అయినదే. భారతదేశంలో 4 స్థాయిలలో న్యాయస్థానాలు ఉంటాయి అన్నాడు, కానీ భారతదేశంలో 3 స్థాయిలలో మాత్రమే మనకి న్యాయస్థానాలు ఉంటాయి. కాబట్టి భారతదేశంలో 3 స్థాయిలలోనే న్యాయస్థానాలు ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పులకు భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి, సరి అయినదే. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం, ఇది కూడా సరి అయినదే. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభను ఈ నగరంలో స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభను కలకత్తాలో స్థాపించారు. సూడాన్ జనాభా తగ్గిపోవడానికి కారణం. సూడాన్ జనాభా సంఖ్య తగ్గడానికి కారణం అక్కడున్న ప్రజలు వలసపోవడం వల్ల సూడాన్ యొక్క జనాభా తగ్గిపోతుంది. క్రింది పేర్కొన్న వాటిని సరైన సమాధానంతో గుర్తించండి. రాచపొలం. రాచపొలం అంటే ప్రభుత్వ భూమి. తోట పొలం వివిధ రకాల పండ్ల తోటతో కూడిన భూమి. వెలిపొలం నీటి వసతి కలిగిన భూమి. అడ్డుపట్ట సుంకం గొర్రెల మందపై విధించే సుంకమే అడ్డుపట్ట సుంకం. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడైన బెజవాడ విల్సన్ గారు పొందిన అవార్డు ఏమిటి? రామన్ మెగసెసే అవార్డును బెజవాడ విల్సన్ గారు పొందారు. తెలుగు కుటుంబానికి చెందిన వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు? వల్లభాచార్యులు తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. తొలివేద కాలము. తొలివేద కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరం వరకు తొలివేద కాలము.